అసలు రియల్ ఎస్టేట్‌ని ఒక కెరియర్‌గా చూజ్ చేసుకోవచ్చు అని తెలిసింది మీలాంటి వాళ్ళ వల్లే. ఎందుకంటే బికాజ్ సో మెనీ లీడర్స్ వచ్చారు మీ వల్ల. యెస్. సో ఎలాగా కెరియర్‌గా ఆప్ట్ చేసుకోవచ్చు అసలు రియల్ ఎస్టేట్? ఇప్పుడు రియల్ ఎస్టేట్ కార్పొరేట్ సెక్టార్‌గా మూవ్ అయింది. హ్మ్. ఒకప్పుడు ఎలా ఉండేదంటే రియల్ ఎస్టేట్ చాలా అన్‌ఆర్గనైజ్డ్ సెక్టార్‌గా ఉండేది. దాంట్లో ఎవరైనా చేయాలైనా భయం ఉండేది. లేడీస్ అయితే అసలు ఆ టైప్ ఆఫ్ రియల్ ఎస్టేట్‌కి వచ్చేవాళ్ళే కాదు. సో ఇప్పుడు కార్పొరేట్ స్టైల్‌లో రావడంతో అంటే లైక్ మీకు పెద్ద పెద్ద కంపెనీలు మైక్రోసాఫ్ట్ గానీ, ఒరాకిల్ గానీ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు ఎలా అయితే మేనేజ్ చేస్తున్నాయో ఆ విధంగా రియల్ ఎస్టేట్ అనేది కార్పొరేట్ రియల్ ఎస్టేట్ కింద రెడీ అయింది. ఓకే. అయితే మీకు ఒక చిన్న లాజిక్ చెప్తాను. మనం ఇంచుమించు ఒక 10 ఇయర్స్ 10థ్ క్లాస్ అయిన తర్వాత మళ్ళీ ఇంటరు లేదా బీటెక్ ఇవన్నీ చేస్తే ఒక 15 ఇయర్స్ కష్టపడితే ఒక డిగ్రీ మన చేతికొస్తే నియర్లీ 15-20 లక్షలు మనం ఖర్చు పెడతాం అవును. ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యే వరకు. హ్మ్. సో ఇంత ఖర్చు పెడితే మనకు వచ్చే ఫస్ట్ స్టార్టింగ్ శాలరీ 25,000 నుంచి 30,000 ఉంటుంది. హ్మ్. సో అందులో చాలా కష్టపడితే నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఉండి మన ఎక్స్‌పర్టైజ్‌ని పెంచుకుని, ఎక్స్‌పీరియన్స్ పెంచుకుంటే మనకి రూ. 1,00,000 అవ్వడానికి చాలా టైం పడుతుంది. హ్మ్. నియర్లీ ఒక టీమ్ లీడ్ అయితే గాని ఒక 1,00,000, 1,50,000 రాదు. అవును. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడున్న జనరేషన్‌కి అంత ఓపిక లేదు.